ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधेर्यस्तम् अहं प्रपद्ये। नमो विष्णुपादाय गौरप्रेष्ठाय भूतले श्रीमते भक्तिप्रपन्नतीर्थगोस्वामी नामिने श्रीरूपानुगसारस्वत श्रीधरनगटसन्निहितं त्वां नवद्वीपधामसेवानिष्टं दिव्यसद्गुणान् भूषितं पतितानां विमोचनाय कृष्णनामामृतप्रदायकं वन्दे तं भक्तिप्रपन्नतीर्थं श्रीगौरकृष्णप्रेमप्रदं। जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम రామ రామ హరే హరే. సో రాముడు ఒక్కొక్కరిని ఏ రకంగా ఓదారుస్తున్నారో, వాళ్ళ మనసుకి కుదుటుపాటు ఎలా తీసుకొని వస్తున్నారు, రాముడు ఆలోచించే విధానం ఏ రకంగా ఉన్నది, ఇవంతా కూడా మనం ఒక్కొక్కరితోని ఏ రకంగా మాట్లాడారన్న విషయాన్ని, ఏ విధంగా ఆయన తీసుకున్నారన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈరోజు అక్కడున్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలతోని, రాజ్యంలో ఉన్నటువంటి మరి మిగతా మంత్రులు, సేనాధిపతులు అందరూ కూడా ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే, రాముని పైన ఇంత క్రూరత్వం ఎందుకు? ఆహ్, అని వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు క్రూరత్వం? ఏ తప్పు చేయని ఆయన్ని వనవాసానికి పంపిస్తున్నారు కదా! అంత తప్పు ఏం చేశారని ఇప్పుడు అంత కష్టపెట్టడం రాముడిని? దాన్ని క్రూరత్వంగా వాళ్ళందరూ భావిస్తున్నారనమాట. కానీ రాముడు వాళ్ళందరికీ కూడా తిరిగి చెప్తున్నారు. ఇందులో ఎటువంటి క్రూరత్వమో నాకు కనిపించట్లేదు. నిజంగానే రాముడు చూసే విధానం అలా ఉంటదనమాట. చాలా కష్టం. ఆయన అవకాశాన్నే చూస్తున్నారు. ఒక మంచి అదృష్టమైనటువంటి అవకాశాన్ని ఆయనకి కనిపిస్తుందట. ఏంటది? నా తల్లి కైకేయికి ఆమెను సంతృప్తపరచగలిగేటటువంటి అదృష్టం నాకు కలిగింది. అవకాశం నాకు కలిగింది. ఎందుకంటే నా తల్లితో సమానం. నా కన్న తల్లితో సమానం ఆమె. ఇంకా ఆహ్, ఇంకా ఏం చెప్తున్నారంటే ఆహ్, ఇంకో అవకాశం ఏమున్నది? మా తండ్రి గారు ఆయన ఇచ్చినటువంటి మాట ఆహ్, ఆయనిచ్చినటువంటి మాటని ఏ రకంగా అది నెరవేర్చేటట్టుగా చేయగలిగినటువంటి అవకాశం రాముడికి దొరికింది. అంతే కాకుండా ఇంత ముందున్నటువంటి రాజులందరూ కూడా ఏ మాట తప్పకుండా దాన్ని నెరవేర్చినట్టుగా మా తండ్రి గారు కూడా నెరవేర్చేటట్టుగా నేను తోడ్పడగలుగుతున్నాను కాబట్టి, ఇంతకన్నా మంచి అవకాశం నాకెక్కడ దొరుకుతుంది? ఇంతకన్నా గొప్ప అవకాశం నాకెక్కడ ఉంటదని ఆహ్, ఆయన చెప్తున్నారు. అంతే కాకుండా నా మనసుకి బాగా దగ్గరైనటువంటి వాడు. నాకు ప్రియమైనటువంటి నా సోదరుడు భరతుడిని రాజు కింద చేస్తున్నారంటే, ఇంకెంత గొప్ప అవకాశం. అంతే కాదు, ఇప్పుడు నేను అడవికి వెళ్ళిపోతున్నాను కదా! కష్టాలు పడుతున్నాను కదా! అని మీరు అనుకోవద్దు. నేను అడవులకి వెళ్తున్నానంటే, ఆ అడవిలోని గొప్ప గొప్ప ఋషులుంటారు. ఆ ఋషుల యొక్క సాంగత్యం నాకు కలిగిందంటే, నా ఆధ్యాత్మిక బలము, ఆధ్యాత్మిక బుద్ధి ఎంతో పెరుగుతది. కాబట్టి ఇది చాలా అదృష్టమైనటువంటి సన్నివేశం. దురదృష్టమైతే కాదు సుమా అని చూడండి. ఎవ్వరికైనా ఇలాంటి పరిస్థితొస్తే చాలా దురదృష్టంగా భావిస్తారు. కానీ రాముడు అన్ని విషయాలు కూడా అందులోని అదృష్టాన్ని వెతుకుతున్నారనమాట. అంటే ఇప్పుడు అడవికెళ్ళి నానా పాటలు పడాలా అని ఆలోచించట్లేదు. అడవికెళ్తే అమ్మ గొప్ప ఋషులు, తపస్విలు అందరిని కూడా కలవటం జరుగుతది. వాళ్ళ నుంచి ఎన్నో బోధనలు, వాళ్ళిచ్చినటువంటి బోధనలని ఆధ్యాత్మిక జీవితానికి మనకి చాలా తోడ్పడుతుందని చాలా సంతోషపడుతున్నారనమాట రాముడు. ఈ రకంగా అక్కడున్నటువంటి మంత్రుల్ని, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా కూడా రాజు పైన కానీ, కైకేయి మాత పైన కానీ, భరతుడి మీద కానీ ఏ రకమైనటువంటి ఆహ్, నెగెటివ్ ఎఫెక్ట్ లేకుండా, అంటే దుష్ప్రభావం
అంటే రాజ్య పరిపాలనలో చేసేటప్పుడు దుష్ప్రభావంతోని పరిపాలన చేశారనుకోండి, చాలా నష్టం కలుగుతదనమాట. ఇప్పుడు వాళ్ళందరి మనసుల్ని కూడా ఆయన వాళ్ళు అనుకున్నదంతా కూడా మార్చి వేసేసారనమాట. ఆహ్, సో, ఈ రకంగా మనం కూడా మనకేమైనా పరిస్థితొచ్చేటప్పుడు, ఆ పరిస్థితి నుంచి మనం ఏ పాఠం నేర్చుకోవాలి? ప్రతి ఒక్క ఆహ్, కష్టం మనకు కలిగేటప్పుడు ఒక ఛాలెంజ్ అవ్వచ్చు, ఒక సన్నివేశం అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలని ఆలోచించాలి కానీ, మన మనసు అవతల వాడు మనల్ని ఎంత అన్యాయం చేసేసాడో అన్నట్టుగానే ఆలోచిస్తాం. ఇప్పుడు రాముడు కూడా అలాగ ఆలోచించినట్టయితే, ఉన్న పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతది. అందుకే రాముడు ఏం చేశారంటే, వ ఆయన ప్రేమించే వాళ్ళందరూ కూడా బాధపడితే, రాముడికి ఇంకెంత బాధ కలుగుతది. అందుకోసం మిగతా వాళ్ళతోని ఈ రకంగా మాటాడి, ఆయన యొక్క ఉద్దేశాన్ని ఈ రకంగా ప్రస్తావించి, వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధని తగ్గించడం వల్ల వాళ్ళింకా బాధపడరు కదా! అనే విషయం ఆయన తెలుసుకొని ఆయనకి ఆ రకంగా బాధ తగ్గిందనమాట. మనం కూడా అవతల వాళ్ళు బాధపడకుండా ఉండేటట్టుగా చూసుకున్నట్టయితే, అంటే మనం నిజంగా ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించినట్టయితే, వాళ్ళకి బాధ కలగకుండానే మనం ఆలోచిస్తాం. మనం మాటాడే విధానం కానీ, వాళ్ళ పట్ల ప్రవర్తించే విధానం కానీ ఆ రకంగా ఉంటదనమాట. వాళ్ళు బాధపడకుండా ఉండడాన్ని చూసినట్టయితే మన బాధ కూడా తగ్గిపోతది కదా! ఎందుకంటే మనకు బాగా నచ్చిన వాళ్ళు బాధపడితే మనం సంతోషంగా ఉండగలుగుతామా? ఇది తెలివితేటలంటే. ఇప్పుడు మన జీవితంలోని మనం ఎన్నో ఒక్కొక్కరు ఒక్కొక్క దుఃఖాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సొస్తదనమాట. సాధారణంగా ఎప్పుడైనా మనకి దుఃఖం వచ్చేటప్పుడు, మన పైన మనకి సానుభూతి పెరిగిపోతూ ఉంటదనమాట. అక్కడే మనం చేస్తున్న పొరపాటు. అయ్యో! నాకెంత అన్యాయం జరిగిపోయింది. అయ్యో! నాకెంత కష్టం వచ్చింది. ఎవరికీ రాకూడదు. మళ్ళీ అందులో గూడా మంచితనం అనమాట. నాకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. ఇదంతా కూడా చాలా సిల్లీగా ఉంటదనమాట. ఈ ఈ రకమైనటువంటి మాట సిల్లీగా ఉంటది. ఆహ్, ఇంకా ఏం చెప్తాము? ఎ ఎవరికైనా మన బాధను పంచుకునేటప్పుడు ఎవరు కారకులయ్యారు మనకి ఈ రకంగా అన్యాయం జరగడానికి? లేకపోతే ఎవరి వల్ల నేను ఈరోజు ఇంత బాధపడుతున్నాను అని చెప్పుకుంటాం. అంటే ఇంకా సానుభూతి సంపాదించుకునేటట్టుగానే చెప్తాం. ఎప్పుడూ మన బాధల్ని ఇంకొకరితోని చెప్పుకుంటూనే ఉంటాం. ఈ రకంగా అవతల వాళ్ళని కూడా బాధ పెడతాం అనమాట. అంటే మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర ఉన్న విషయాన్ని చెప్పుకునేటప్పుడు, మన బాధని చెప్పుకునేటప్పుడు వాళ్ళు కూడా బా బాధపడతారు కదా! అంటే ఏంటి? వే మిగతా వాళ్ళు బాధపడటానికి కారణం ఇప్పుడు మీరే అయ్యారనమాట. అంటే దీని ఉద్దేశ్యం ఏంటంటే, మనకి ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు వేరే వాళ్ళతోని దాన్ని పంచుకున్నప్పుడు మన హృదయం తేలికవుతుంది ఖచ్చితంగాన. కానీ మనం ఎవరు పడితే వాళ్ళతోని కనిపించిన ప్రతి ఒక్కడితోని కొద్దిగా పరిచయం ఉన్నవాడితోని ఎవరు పడితే వారితోని మన సమస్యని, మన ఇంటి సమస్యని కానీ, మన మనసులో ఉన్న బాధని పంచుకోకూడదు. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదనమాట. ఇంకా అవతల వాళ్ళని ఇంకా దుఃఖపరిచేటట్టుగా. ఇంకోటి అయిన దానికి, కాని దానికి ఎప్పుడు మన దుఃఖాన్నే పంచుకున్నామనుకోండి, ఏంట్రా బాబు! ఇంకా దూరం అయిపోతారనమాట. అమ్మో! ఈడు కనిపించాడు. ఇప్పుడు ఈడితోని బాగున్నారా అండి అంటే, ఏం బాగుండడం లెండి. నా మోకాలు నొప్పులు. ఏం బాగుండడం లేనండి. మొన్నే హాస్పిటల్‌కెళ్ళొచ్చాను. ఏం బాగుండడం అండి. మా ఇంట్లోని ఇదిగో ఇది. అంటే అప్పుడప్పుడు చెప్తే పర్వాలేదు. ఎప్పుడు ఇదే పనిలో ఉంటారనమాట కొంతమంది. వాళ్ళు ఎదురు పడ్డారంటే ఏదో చూసి చూడలేనట్టుగా ఎళ్ళిపోవాలా అని అనిపిస్తదనమాట. అంటే దీని ఉద్దేశ్యం ఏంటంటే, చెప్పుకోవద్దు అని కాదు. మీరెప్పుడైనా మీ బాధని నిజంగా తగ్గించుకోవాలనుకుంటే, మీ బాధకి ఒక పరిష్కారం దొరకాలనుకుంటే, ఎవ్వడు పడితే వాడితో సోదెయ్యొద్దు. ఎవరైతే మీ మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారో, ఆ! ఎవరైతే మీ బాధకి ఒక పరిష్కారాన్ని ఇవ్వగలుగుతారో, ఎవరికైతే మీకన్నా బుద్ధిబలం ఎక్కువున్నాదో, ఆ రకంగా అలాంటి వాళ్ళని మాత్రమే మీరు ఆహ్, వాళ్ళతో మాత్రమే మీరు పంచుకోవాలనమాట. ఏమైనా సమస్యొస్తే. అంతేకాని మీ మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో
మీకన్నిటికి అండగా ఉంటారో అంటే ఇలాంటి విషయాల్లో కూడా రెడీ అయిపోతుంటారు చాలామంది. అయ్యో తల్లి నీకెంత అన్యాయం జరిగిపోయింది. అయ్యో తండ్రి నీకింత జరిగిపోయిందా? నేనడుగుతానుండు నీకెందుకు? అంటే ఉన్న గొడవని పెద్దది చేయడానికి రెడీ అయిపోవడం అనమాట. అంతేకాని ముందు మీరు చెప్పేదేంటి? అవతల వాళ్ళు చెప్పేదేంటి? విన్న తర్వాత అసలు ఈ సమస్య ఎక్కడి నుంచి పుట్టుకొనొచ్చింది? ఇది నిజంగా సమస్య కాదా అని ముందు తీర్మానించాలి. ఒక్కొక్కసారి అది సమస్యే కాదనమాట. కానీ దాన్ని లాగి, 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 లాగి పెద్దది చేసుకుంటాం. సో, మనకున్నటువంటి సమస్య దాంట్లో తీవ్రత ఉండొచ్చు. ఆహ్, ఆహ్, తీవ్రత ఉంటది. అంటే దానికి పరిష్కారాన్ని వెంటనే మనం ఆ దృష్టికోణంలోనే చూడాలి. మనకు పరిష్కారం ఎవరివ్వగలుగుతారు? ఎవరికి ఆ బుద్ధి బలం ఉన్నది? మనకు పరిష్కారం ఉంటే ఈ విషయానికయ్యి మనం దీని నుంచి తప్పించుకుంటాం. అంతేకాని అయ్యో బాబోయ్! అని ఏడుస్తూ కూర్చుంటే అంటే వీళ్ళు దాన్ని ఆ సమస్యని తీర్చుకోవడానికి రెడీగా లేరనమాట. ఆ సమస్య దాని మట్టిగా అదే తీరిపోవాలి. లేదా ఎవరో వచ్చి తీర్చేయాలి. మీరు మాత్రం దానికి సంబంధించినట్టుగా ఏ ప్రయత్నం చేయకపోవడం అనమాట. ఒంట్లో జ్వరం వచ్చిందనుకోండి, దాని మట్టిగా అదే తగ్గిపోవాలని ఏడొద్దు. డాక్టర్ దగ్గరికెళ్ళాలి. డాక్టర్ దగ్గరికెళ్తే దాన్ని సరిగా పరిశీలించి, పక్కింటోడి దగ్గరికెళ్ళి ఏండి టాబ్లెట్ ఉన్నదా? నాకు జ్వరం వచ్చింది. ఏదైనా మంచి టాబ్లెట్ ఇవ్వండంటే, ఆడేం టాబ్లెట్ ఇస్తాడో, దానికి సంబంధించిన మందో కాదో మీకెలా తెలుస్తుంది? లేదా నాకు మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువైపోయిందండి. మీకు కూడా మోకాళ్ళ నొప్పులు కదా! మీ టాబ్లెట్‌లు నాకు 2 ఇస్తారా అంటే తీరదు. మనకొచ్చిన సమస్య ఆ రకంగా తీరదు. సరి అయిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలనమాట. లేకపోతే ఉన్న గొడవ ఇంకా ఎక్కువ చేసుకున్నట్టు ఉంటది. ఉన్నటువంటి బాధ ఇంకా. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనకు సమస్యొచ్చేటప్పుడు అది చిన్నదా? పెద్దదా? అనేది మన మనస్తత్వాన్ని బట్టి ఉంటది. ఒక్కొక్కసారి చాలా చిన్న సమస్య రావచ్చు. కానీ దాన్ని భూతద్దంలో పెట్టి అంటే మన మనస్తత్వం అలాగా. ఎవడైనా పొరపాటు చేశాడంటే ఇంక దాన్ని పట్టుకొని వారమంతా అదే మాటాడతారనమాట. ఇప్పుడు ఇంట్లో ఉంటారు చూడండి. ఇంట్లోని భార్య అవ్వచ్చు, భార్య పట్ల భర్త అవ్వచ్చు, ఎవరైనా కానియండి. వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు. ఇంట్లోని అంతా సరిగా ఉండేటట్టుగా ఆహ్, భార్య అన్నీ సమకూరుస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆహ్, ఈ ఏది తెలియకుండా అంత జాగ్రత్తగా బాగా చేస్తున్నారనమాట. అంతా చేస్తుంది గుర్తించకుండా, ఏదో ఒక పొరపాటు చేస్తే, ఆ పొరపాటుని పట్టుకొని రోజంతా భార్యని సాధించడం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? అది క్రూరత్వం అంటే. అంటే పొద్దున్నుంచి రాత్రి దాకా వాళ్ళు చేసిన వెనకాల చేసింది ఏమి గుర్తుండదాళ్ళకి. అంటే ఇంట్లో అన్ని పనులు చేయటం, వంట చేయటం, పిల్లల్ని తీసుకెళ్ళడం ఇవేవి గుర్తుపెట్టుకోకుండా ఏదో ఒక చిన్నది మిస్ అయిపోవడం వల్ల రోజంతా అదే పట్టుకొని సాధిస్తారనమాట. అంటే చూసే దృష్టికోణం సరిగా లేకపోవడం. అలాగే ఎవరితో అయినా ఒకసారి పొరపాటు జరిగిందనుకోండి. వాగ్దానం వాదన అయ్యింది ఎవరితోనో ఏదో విషయం అయ్యి. మన జీవితంలోని ఇప్పటిదాకా వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని గుర్తు చేసుకోము. ఒక్క పొరపాటుని పట్టుకొని చెడామెడా వాళ్ళని తిరిగి ఎలా తిట్టాలి? లేదా వాళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలని ఆలోచిస్తాం కానీ, ఒక్కసారి వాళ్ళు చేసినటువంటి మంచి పనులన్నీ గుర్తు చేసుకునే స్వభావాన్ని మనం సంపాదించుకుంటే, పెంపొందించుకుంటే గొడవలెందుకు జరుగుతాయి? జరగవనమాట. ఈ రకంగా మన మనస్తత్వాన్ని మార్చుకోవడం వల్ల మనకొచ్చినటువంటి సమస్య పెద్దదిగా కాకుండా చిన్నదిగా కనిపిస్తది. చిన్నదిగా కనిపిస్తే దాన్ని ఎలాగైనా పరిష్కరించుకోగలం అనేటటువంటి మనోధైర్యం మనకి కలుగుతదనమాట. లేకపోతే ఎప్పుడు భయంగానే ఉంటాం. ఈ మంత్ర యొక్క స్థానం ఎందుకు కోల్పోతాము అన్న అనుమానంతోని ఎంత విషాదాన్ని తీసుకొనొచ్చింది కుటుంబంలోని, మనం కూడా అదే పని చేస్తాం అనమాట. ఎందుకైనా మంచిది మనకున్నటువంటి ఆహ్, గొప్పతనం 10 మందిలోని మనకున్నటువంటి విలువ 10 మందిలోని తగ్గిపోకూడదని ఆహ్, ఇతరుల వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేసి ఉన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. లేదా ఉన్న విషయాన్ని చాలా కపటంతోని దాన్ని మ్యానిప్యులేట్ చేసి ఉన్న విషయాన్ని అదే పదాలు వాడతారు. కానీ చాలా చాకచక్యంగా తప్పుని అవతల వాళ్ళ మీద చూపించడంలోని చాలా అందులో చాలా స్కిల్‌ఫుల్‌గా ఉంటారనమాట.
ఇవే ఇవి ఎవరికి పనికొస్తది? ఎవరి జీవితంలో పనికొస్తది? ఈ రకంగా చేయడం వల్ల ఆహ్, మన బంధాల మధ్యన ప్రేమ కలుగుతుందా? మన బంధాల మధ్యన అన్యోన్యత పెరుగుతుందా? అంటే ఇద్దరి మధ్యన గొడవయ్యేటప్పుడు ఎవడు చెప్పింది కరెక్టా? ఎవడు గొప్పగా వాదించగలుగుతాడా? ఎవడు గొప్పగా దాంట్లో లాజిక్ వెతికి లాయర్‌లాగా ఇంకా రూల్స్ మాటాడి, ఇదిగో నీదే తప్పు. నేను కరెక్టు అని చెప్పడం వల్ల వాదించడంలో గెలవచ్చు. ఆ గొడవలోని వాదించడంలో గెలవచ్చు. కానీ ఒక మంచి బంధాన్ని కోల్పోతాం. అప్పుడు నిజంగా గెలిచినట్టా? ఓడినట్టా? ఓడినట్టనమాట. జీవితంలో ఓడిపోయినట్టు. ఆ వాదించడంలోని నెగ్గకపోయినా పర్వాలేదు. ఆ బంధాన్ని నిలబెట్టుకునేవాడు. దానికోసం తగ్గి, దానికోసం వినమ్రతతో ఉండి అంటే హంబుల్‌నెస్. ఆహ్, పెద్ద మనసుతోని ఆలోచించి, వాడి బుద్ధి బలం ఉపయోగించి, ఎవరు కూడా ఆహ్, ఆహ్, ఎవరికీ కూడా నొప్పి కలిగించకుండా సర్ది చెప్పి, లేదా వాడిని వాడు సర్దుకొని పోతే పోయింది. ఆ వాదోపవాదంలోని మనం ఓటమి కలిగినా కూడా ఆ బంధాన్ని గెలుచుకుంటాం కదా! ఇ ఆహ్, అది గొప్పతనం. అందులో ఉంది మీ గొప్పతనం అనమాట. నేను సరైన బుద్ధి చెప్పాను. వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాను నేను. ఏమనుకుంటున్నాడేంటి? ఇదంతా అహంకారం అనమాట. అసలు నా ముందు ఎవడైనా నిల్చొని మాట్లాడగలడా? అంత ధైర్యం ఉన్నాదా? అహంకారం అనమాట. ధైర్యం ఉండదు. దూరం వెళ్ళిపోతారంతే. నీకవసరమైనప్పుడు నీకు సహాయపడవలసిన వాళ్ళు కూడా నీ చుట్టూరు కూడా ఉండరనమాట. ఏకాకివైపోతావు. అప్పటికి కూడా నీకేమైనా సేవ కావాలంటే నీకు భయపడి చేసే సేవే తప్పించి, నీ మీద ప్రేమ కలిగి ఆప్యాయతతో చేయగలిగిన వాడు ఎవడు ఉండడనమాట. అప్పుడు అంటే ఒక బానిసడితోని కూడా అలాగే పని చేయించుకోవచ్చు. ఒక పని వాళ్ళతో కూడా అలాగే డబ్బులిచ్చి పని చేయించుకోవచ్చు. వాళ్ళకి కూడా మన మీద ఏమి ఆప్యాయత ఉండదు. మన ఇచ్చే డబ్బు మీద వాళ్ళకి మమకారం. అంతేకాని నీ మీద మమకారం కాదు. అది కేవలం మన బంధాల మధ్యన ఉంటదనమాట. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. నేనింతే, నేనిలాగే ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి ఇంతే. ఎందుకండి ఈ మాటలు? ఇంత, ఇంత వయసొచ్చిన తర్వాత కూడా నేనంటే ఏంటి? కాదు. తగ్గాలి. ఏదో ఒక టైంలోని తగ్గాలి. ముందు ఏదో ఉంటది. అందరికీ ఉంటదది. కానీ అందులో సంతోషం ఏమున్నది చెప్పండి? అది గెలవటమా? అది గెలవటం కాదు. ఓటమి అనమాట. కాబట్టి ఎప్పుడైనా గొడవ జరిగేటప్పుడు వాదన ఓడిపోయినా పర్వాలేదు. ఆ మనిషిని గెలుచుకోవాలి. ఆ బంధాన్ని గెలుచుకోవాలనమాట. రాముడు చేసిందదే కదా! ఒక్కసారిగా నాకేంటి ఇంత అన్యాయం జరిగింది. మీరందరూ కూడా నాకు సహాయం చేయాలంటే ఆహ్, కైకేయి మాత ఒక్కరితే అయిపోద్ది. ఒక్కరితే అయిపోద్ది కదా! అలా చేసారా రాముడు? చెయ్యలేదు. అందరిని కూడా సంతృప్తి పరిచారనమాట. ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎటువంటి ఆహ్, దుష్ప్రభావం కూడా లేకుండా అంత బాగా అంటే ఆయన మనసు ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించుకోండి. దాని నుంచి మనం నేర్చుకోవాలనమాట. ఇక పైనుంచి మనం ఆహ్, ఏమైనా విభేదాలు కలిగినప్పుడు నిజంగా దాని గురించి మాట్లాడుకోవడం అవసరమా? లేదా? అని ఆలోచించాలి ముందు. రెండవది ఆ విషయం గురించి మూడవ మనిషితోని ప్రస్తావన తీసుకురావాలా? లేదా? అని ఆలోచించాలి. తీసుకొచ్చినట్టయితే ఈ రకంగా వాళ్ళకేం ఉపయోగం జరుగుతది? మీకేం ఉపయోగం జరుగుతది? ఆ మూడో మనిషికి ఏం ఉపయోగం జరుగుతదో ఒక్కసారి ఆలోచించండి. ఎవరికీ ఉపయోగం లేదా? ఎందుకు ఆ మాటలు మాట్లాడుకోవడం? మాట్లాడుకోవద్దు. ఈ రామాయణం చెప్పుకోండి. మూడో మనిషితో చెప్పుకోండి. ఎదుటి మనిషితో చెప్పుకోండి. మీలో మీరు మననం చేసుకోండి రామాయణాన్ని. అప్పుడు, అప్పుడు ఆత్మశాంతి ఉంటది. అప్పుడు మీ జీవితంలో సంతోషం కలుగుతదనమాట. భగవద్గీత ఏం చెప్తున్నది? భగవద్గీత చెప్తుంది ప్రతి జీవుడు కూడా ఈ లోకంలోని అంటే ఈ భూలోకంలో ఉండడం దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఇదంతా కూడా దుఃఖాలయమే. దుఃఖం కలగకుండా ఏ జీవికి కలగకుండా జరగదు. ప్రతి జీవుడికి దుఃఖం కలిగిస్తుందనమాట. ఈ ఈ యొక్క ప్రదేశం అలాంటిది. ఏంటి తేడా అంటే, మీకు వచ్చినటువంటి అపాయం లేదా దుఃఖమో, లేకపోతే కష్టమో వేరే రూపంలో వస్తది. నాకు వేరే రూపంలో వస్తది. కానీ దుఃఖం లేనటువంటి చోట, దుఃఖం లేనటువంటి మనిషి ఎక్కడ మీకు కనిపించడనమాట.
ఈ లోకంలోని. లేదా కొంతమందికి తక్కువ వస్తూ ఉంటాయి కష్టాలు. కొంతమందికి ఎక్కువ వస్తూ ఉంటాయి కష్టాలు. అంతే. కష్టాలు రాని జీవుడు ఎవ్వడు ఉండడు. ఎవరికి కష్టంగా అనిపించదో, ఎవరికి ఉపశమనంగా ఉంటదట, ఎవరికి సంతోషంగా ఎప్పుడు ఉండగలుగుతారు ఇన్ని కష్టాల మధ్యన కూడానా, ఇన్ని నొప్పుల మధ్యన కూడా అంటే అవి వాళ్ళని అంటుకోవనమాట. ఆ కష్టాల యొక్క ప్రభావం వాడి మనసులోని ఎంటర్ అవ్వవనమాట. ప్రవేశించవు. ఎవరు? ఎవరలాంటి వాడు? రాముని యొక్క భక్తుడికి. రాముడి యొక్క దాసుడికి అలా జరగదనమాట. అందుకే రాముని యొక్క ఆశ్రయాన్ని మీరెప్పుడైతే తీసుకొని, ఆ హనుమంతుడిలాగా ఎప్పుడూ కూడా సేవాభావంతోని మనం బతుకుతామో, ఒకరికొకరు మనం సేవని ఆహ్, ఎలాగా ఎప్పుడు అందిస్తూ ఉంటామో, అప్పుడు మనం ఆధ్యాత్మిక పురోగతి చెందుతామనమాట. ఆధ్యాత్మికంగా మనం మన జీవితంలో మనం పెరుగుతాం కదా! అందులో ఆధ్యాత్మిక జీవితంలో నిజమైన సంతోషం ఉంది. శాశ్వతమైన సంతోషం ఉన్నది. ఆధ్యాత్మిక జీవితంలోని బుద్ధి బలం ఎక్కువుంటది. ఆధ్యాత్మిక జీవితాన్ని ఎన్నుకున్నవాడు నిర్ణయాలు సరిగా తీసుకుంటాడు. ఎందుకంటే వాడు నిర్ణయం తీసుకోడు. రాముడు గైడ్ చేస్తూ ఉంటాడనమాట. రాముడు దా శ్రీరామచంద్రుడు దారి చూపిస్తూ ఉంటారు. ప్రతి కష్టంలో కూడా. సులువైపోలేదిప్పుడు. ఇప్పుడు మీ తలకాయ బద్దలు కొట్టుకొని, వాడిని వీడిని కలిసి, దీన్ని ఏం చెయ్యాలిరా బాబు! అని జుత్తు పీక్కునే కంటే, రాముని పాదాలు పట్టుకున్నట్టయితే, ఆ రాముడే మీ మనసులోని దారి చూపిస్తారు. అసలు నిజానికి రాముడు చెప్తారు. దీనికి నిజంగా ఆహ్, మీరు బాధపడేటటువంటి బాధ కాదా అని కూడా చెప్తారు. ఎందుకంటే కొంతమంది నిజానికి ఆళ్ళ జీవితంలో ఏం బాధ ఉండదు. అన్ని సదుపాయాలుంటాయి. అందరూ చుట్టుపక్కల మంచుంటారు. కానీ ఏడుస్తూ ఉంటారెప్పుడూను. ఇంకా ఇది సరిపోలేదు. ఇంకా అది అవ్వలేదు. పోనీ ఇప్పుడు అంతా బావుంది పరిస్థితంటే, ఎప్పుడో పురాతనంగా జరిగినటువంటి ఆళ్ళకి అన్యాయాలన్నీ ముందుకు తీసుకొచ్చి వాడు అన్యాయం చేసి ఆ మనిషి ఇప్పుడు బతికి కూడా ఉండడు. ఆడెప్పుడో చచ్చిపోయాడనమాట. ఆ చచ్చిపోయినోడిని మళ్ళీ ఈ లోహల్లోని బతికించి ఎన్ని నరకాలను చూపించారో. ఇప్పుడు అవసరమా? అవసరం లేదు నిజంగా మనకి. మనం చేయాల్సిందేంటి? అయిపోయింది వదిలిపెట్టియండి. ఇప్పుడు రాముని పాదాల్ని ఆశ్రయించి రాముడిని ఎలా సేవించాలి? భక్తుల్ని ఎలా సేవించాలి? ఆ రామాయణం ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని మనం దాన్ని ఎలాగా అమలులో పెట్టాలి? జ్ఞానం ఉంటే సరిపోదు. ఆ జ్ఞానాన్ని మన జీవితంలోని వచ్చిన పరిస్థితుల్లోని దాన్ని అమల్లో పెట్టాలనమాట. అప్పుడు మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతాం. అంటే ఈ ప్రపంచంలోని ఎప్పుడూ కూడా బాధలుంటాయి. ఆ ట్రాప్‌లో పడొద్దు. ఆ ట్రాప్‌లోంచి బయటపడాలంటే ఆహ్, దాన్ని పెద్దది చేసుకోకుండా ఉండాలంటే, అంటే మనకొచ్చిన బాధలు ఆహ్, స్ స్పెసిఫిక్‌గా ఇగో వీడి వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. ఇదిగో మా మా చుట్టాల్లో ఇగో ఈళ్ళ వల్లే నేను ఈరోజు ఇలాంటి పరిస్థితికొచ్చాను. కానే కాదని చెప్తున్నారిక్కడ. ఇదంతా మాటాడుకోవడానికి బావుంటది కదా! సినిమాల్లో కూడా ఇలాగే తీస్తూ ఉంటారు కదా! వాడేదైనా ఒక విలన్ అయిపోయాడనుకోండి, పరిస్థితుల ప్రభావం వల్ల ఆ రకంగా ఆయన మారిపోయాడు. అని అంటారనమాట. నిజానికి కాదనమాట. బయట వాతావరణం వల్ల ఒక మనిషి ఆ రకంగా క్రూరత్వంగా తయారవ్వడు. వాడు మనసులో ఉన్నటువంటి వాతావరణం ఏ రకంగా వాడు పెంపొందించుకుంటున్నాడో, ఏ రకంగా కల్టివేట్ చేస్తున్నాడో దానివల్ల వాడు ఆ రకమైనటువంటి మనిషి అవుతాడు. నిజానికి బాహ్యంగా ఉండేటటువంటి వాతావరణం కొంతవరకే వాడి పైన ప్రభావం ఉంటాది. 20% 80% మాత్రం వాడి మనస్తత్వం ఎలాగున్నాదో దాని పైన ఆధారపడి ఉంటది. కాబట్టి వీళ్ళ వల్ల నా జీవితం ఇలా జరిగిపోయింది. వాళ్ళ వల్ల ఇలా నా జీవితం జరిగిపోయింది. అప్పుడు ఈ సమస్య రావటం వల్ల నాకిలా జరిగిపోయిందని మాటాడకండి. ఆపేయండి. అది ఆపేసి ఇక మీదట నుంచి ప్రతీదీ కూడా న్య మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. జరిగిన ప్రతి ఒక్క ఆహ్, విషాదమైనా అవ్వనియండి, ఏమైనా ఇబ్బంది అయినా అవ్వనియండి, దానికి పరిష్కారం ఎలా చేసుకుందామా అని ఆలోచించండి. వాడి వల్ల, దీని వల్ల కాదు. ఇప్పుడు వచ్చినది దాని నుంచి ఎలా బయటపడాలని. అంతే కాకుండా మనం అందులోనే మునిగిపోయి ఇంకా విషాదమైపోయి, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళతోని ఇదే మాట మాట తీరుతో ఉన్నట్టయితే ఆహ్,
మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. మన సమస్యలు ఎప్పటికీ తీరవు. ఉన్నటువంటి సమస్యల మధ్యలో మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేమనమాట. అంటే మన జీవిత ప్రయాణంలోని మనం ఒకరికొకరు తోడుండాలి. అంతేకాని ఒకరి తప్పు ఇంకొకళ్ళు ఎంచి చూపించడానికి కాదు ఈ జీవిత ప్రయాణం. ఈ జీవిత ప్రయాణం ఒ ఒకరు బాగా ఒక విషయంలో ఉండొచ్చు. ఒకరు తక్కువుండొచ్చు. దాన్ని సర్దుబాటు చేసుకొని ఒకరికొకరు తోడుండి ఆహ్, ఒకరికొకరు సేవించుకుంటూ అంటే సహాయపడుతూ ఆ భావనతోని మనం రాముడి పైన ధ్యానం చేసుకోవచ్చు. మనం ధ్యానం చేసుకోవాలంటే రాముడి పైన ముందు మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి కదా! ఆహ్, మన మనసు ప్రశాంతంగా లేకపోతే ధ్యానం అనేది ఎక్కడొస్తది? రాదు. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మన మనస్తత్వాన్ని ఈ రామాయణం ద్వారా మనం మార్చుకొని, అప్పుడు రామనామం మీద, రాముడి పాదం మీద మన లగ్నం మన మనసుని పెట్టినప్పుడు ఎప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాం.